చాలా ఒక కాలంలో చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది గుర్తొచ్చింది. నేను ఆ రోజు మొత్తం నా రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఇచ్చేసాను. నాకేమనిపించిందంటే ఒంటరితనం అనిపించాను. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో, సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం, బాగలేదు, ఆడలేదు అంతే. కానీ దానికి ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మొక్కలు పెట్టుకున్నారండి. అందరూ డీలా అయిపోయి ఓకే నష్టపోతే ఎంత నష్టపోయింది చూద్దామని చెప్పి ఫైనల్ నేను ఏం చేయగలిగింది, బాబు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఇది, నాకు రూపాయి అవుతూ తీసుకోండి అని చెప్పి నేను ఇంకో 15 లక్షలు అప్పు నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇంకోళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది. ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది. నేను 2019లో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది. నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్.